ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు సంభవించడం పరిపాటిగా మారింది. జాతీయ రహదారిపై 2 రోజుల క్రితం ఓ ప్రైవేట్ బస్ మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం వల్ల గాఢ నిద్రలో ఉన్న 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలకు సంబంధించిన అంశాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో కీసర టోల్ ప్లాజా దగ్గర రుసుము చెల్లించిన తర్వాత బస్సు ఆగింది. డ్రైవర్ బస్సు టైర్లు, ఇంజిన్ తనిఖీ చేశారు. అనంతరం బస్ మళ్లీ బయలుదేరింది. 5 నిమిషాల్లోనే బస్ పికప్ లో హెచ్చుతగ్గులు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. అద్దంలో నుంచి చూడగా వెనక వైపు నుంచి పొగ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై బస్ ని రోడ్డు పక్కన ఆపేశాడు. క్లీనర్ కు విషయం చెప్పి క్షణాల్లో ప్రయాణికులను నిద్రలేపారు. అప్పటికి పొగ కమ్మేసింది. అందరినీ కిందకి దించి లగేజ్ ని రోడ్డుపైకి వేసేశారు. వెంటనే బస్ అంతా మంటలు వ్యాపించాయి. అనంతరం డయల్ 112 కు ఫోన్ చేసి డ్రైవర్ సమాచారం ఇచ్చారు. 10 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే బస్ లోపల భాగమంతా పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వారాంతం కావడంతో విజయవాడ, గుంటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ బస్సులో బయలుదేరారు. బస్ విజయవాడకు 6 గంటలకి, గుంటూరుకి 6:40 చేరుకోవాల్సి ఉంది. ఉదయం 5:30 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గురైన బస్సులో డీజిల్ ట్యాంక్ డ్రైవర్ సీట్ కింది భాగంలో ఉంది. మంటలు వెనక వైపునున్న ఇంజిన్ నుంచి వచ్చాయి. ఆ మంటలు ముందు వరకు వ్యాపించక ముందే ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆపేశాయి. ప్రమాదం జరిగిన సమయంలో డీజిల్ ట్యాంక్ లో దాదాపు 80 లీటర్ల ఇంధనం ఉంది. డీజిల్ ట్యాంక్ కి మంటలు అంటుకోకపోవడంతో తీవ్రత తగ్గింది. దానికి తోడు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం లేకుండా కాపాడగలిగారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై కంచుకచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2025లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ఘోర బస్ ప్రమాదం సంభవించింది. ఇందులో 27 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న స్లీపర్ బస్ ఎదురుగా వచ్చిన బైక్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు కూడా. బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ బైక్ బస్ కింద ఇరుక్కుపోయింది. ఇంధన ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. సుమారు 12 మంది ప్రయాణికులు అత్యవసర కిటికీల ద్వారా తప్పించుకుని గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో బయట భారీ వర్షం పడుతుంది. మంటలు వేగంగా వ్యాపించడం తోటి ప్రయాణికులకు బయటపడే అవకాశం దక్కలేదన్న వార్తలొచ్చాయి. ఈ ప్రైవేటు ట్రావెల్ బస్ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ప్రైవేట్ బస్సుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించడం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తుంది. నివారణ చర్యలు చేపట్టామని, యాజమాన్యాలు తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఈ తరహా సంఘటనలు తరచూ పునరావృతమవుతున్నాయి. కర్నూలు బస్ ప్రమాదం తర్వాత రవాణా శాఖ పోలీస్ అధికారులు ప్రైవేట్ బస్సుల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతా నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేశారు. అయితే కంచుకచర్ల వద్ద మళ్లీ బస్ ప్రమాదం సంభవించింది. పొగను డ్రైవర్ గుర్తించకపోతే పరిస్థితి ఏమై ఉండేది అన్న చర్చ ప్రయాణికుల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు సంబంధించి అధికారులు చేసిన కొన్ని సూచనలను గుర్తు చేసుకున్నాం. ప్రయాణ మధ్యలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఏ రకంగా వ్యవహరించాలి, ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై బస్ బయలుదేరే ముందు ప్రయాణికులకు ట్రావెల్స్ సిబ్బంది అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. అత్యవసర ద్వారం ఎక్కడుంది, దాన్ని ఎలా తెరిచి సురక్షితంగా బయటకు వెళ్లాలో తెలియజేయాలని అంటున్నారు. బస్సులో డ్రైవర్ సీట్ వద్ద మధ్యలో ప్రయాణికుల బెర్తులు దగ్గర 2 అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉంచాలి. రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి అగ్నిమాపక పరికరాలు పనిచేస్తూ ఉన్నాయో లేదో చూడాలి. బస్సులో అగ్ని ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరించడానికి స్మోక్ అలారం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అది సరిగా పనిచేస్తుందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. బస్సుల కండిషన్ నుంచి ప్రయాణానికి ముందే ట్రావెల్స్ యాజమాన్యాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. మధ్యలో సమస్య వస్తే డ్రైవర్ సిబ్బంది బస్ ను ఆపి ప్రయాణికులను క్షేమంగా కిందకు దించాలి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు తప్పనిసరిగా 2 డ్రైవర్లను నియమించాలన్న నిబంధన పక్కాగా అమలవుతుందా లేదా అనేది చూడాలి. ప్రాథమికంగా ఈ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. ట్రావెల్స్ యాజమాన్యాలు, రవాణా శాఖ అధికారులు కుమ్మక్కై బస్సులను తనిఖీలు చేయడం లేదు. బస్సుల కండిషన్ ఎలా ఉందో చూడటం లేదు. యాజమాన్యాల నుంచి నెల మామూలు అందుకుంటూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. దానికి తోడు వేగంగా గమ్యానికి చేరాలన్న ఆతృతతో వేగంలో పరిమితి లేకుండా ఇష్టారాజ్యంగా డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు. దానికి తోడు తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల డ్రైవింగ్ లో ఏకాగ్రత తగ్గుతుంది. ఇవి ప్రమాదాలకి కారణమవుతున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణానికి భద్రతా పరంగా గ్యారంటీ లేదు అన్న అభిప్రాయాలు చాలా సందర్భాల్లో వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ల నిద్రమత్తు లేదా అలిసిపోయి వాహనం నడపడం, అతివేగం, అజాగ్రత్తగా ఓవర్టేక్ చేయడం వంటివి బస్ ప్రమాదాలకు కారణంగా చెప్పుకోవాలి. ప్రైవేట్ స్లీపర్ బస్సులో అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, అత్యవసర ద్వారాలు అందుబాటులో లేకపోవడం, ఎక్కువ సీట్లు ఉండడానికి బస్సుల్లో మార్పులు చేయడం వంటి డిజైన్ లోపాలు కూడా ప్రమాదానికి కారణమవుతున్నాయి. పాతబడిన టైర్లు, బ్రేకులు వాడటం బస్సుల నిర్వహణలో లోపాన్ని సూచిస్తుంది.
ప్రయాణికుల సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని బస్సుల్లో ఎక్కించుకుంటున్నారు. రహదారులపైన బ్లైండ్ స్పాట్స్, అలాగే సరైన సూచిక లేకపోవడం, రహదారుల పరిస్థితి సరిగా లేకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాదం సంభవించిన వెంటనే 2-3 రోజుల పాటు హడావిడి చేసే పోలీసులు, రవాణా శాఖ అధికారులు తర్వాత ఆయా అంశాలను విమర్శిస్తున్నారు. ప్రైవేట్ బస్సులు యథేచ్ఛగా రహదారులను ఆక్రమించుకుంటున్నాయి. దాంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎప్పటి నుండి చోటు చేసుకుంటున్నాయి. 2025 అక్టోబర్ 24వ తేదీన కర్నూలులో చోటు చేసుకున్న బస్ ప్రమాదంలో 25 మంది వరకు సజీవ దహనమయ్యారు. అదే ఏడాది డిసెంబర్ 12వ తేదీ అరకు నుంచి భద్రాచలం వెళుతున్న ప్రైవేట్ బస్సు మన్యం అడవుల్లో లోయలో పడటంతో 9 మంది యాత్రికులు మరణించారు. 2024 అక్టోబర్ 21న పీలేరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. 2025 డిసెంబర్లో కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న బస్ కోహ్లీ మండలం వద్ద బోల్తా పడింది. అయితే ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడటంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. గణాంకాల ప్రకారం చూస్తే 2024 సంవత్సరంలో ఏపీలో ప్రైవేట్ బస్సులకు సంబంధించి 338 ప్రమాదాలు నమోదయ్యాయి. గత 5 ఏళ్లలో 2020 నుంచి 24 వరకు రాష్ట్రంలో మొత్తం 1629 ప్రైవేట్ బస్ ప్రమాదాలు జరిగాయి. 2025 అక్టోబర్ నాటికి తెలంగాణలో మొత్తం 22,441 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో ప్రైవేట్ బస్సుల వాటా గణనీయంగా ఉంది. స్లీపర్ బస్సుల ప్రమాదాలకు సంబంధించి వాటి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల్లో ఉల్లంఘిస్తున్న బస్సులపై, అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇది ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న మంచి చర్యగా చెప్పుకోవాలి. ఇకపై స్థానికంగా పనిచేసే మాన్యువల్ స్లీపర్ బస్ బాడీ బిల్డర్లు కాకుండా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు తయారు సంస్థలకే బస్సుల తయారీకి అనుమతి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటన జారీ చేసింది. ఏపీ, రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు బయటపడింది అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయాల్లో మంటలను నియంత్రించేందుకు అవసరమైన పరికరాలు బస్సుల్లో లేకపోవడం ప్రమాదానికి కారణమైందని చెప్పారు. బస్సుల్లో తరచూ తనిఖీలు చేపట్టకపోవడం కూడా మరో కారణమని నివేదికల్లో తేలింది. బస్ ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థలకు మాత్రమే బస్సులను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పుడు ఉన్న అన్ని స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థ, ప్రతి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద సుత్తి, అత్యవసర లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిబంధనలను పాటించని బస్సులు, అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం ప్రకటించింది. వాహనం నుంచి వాహనానికి అంటే V2V టెక్నాలజీ ద్వారా వాహనాలు తమ వేగం, స్థానం, దిశ వంటి కీలక సమాచారాన్ని సమీప వాహనాలతో పంచుకోగలరని గడ్కరీ చెప్పారు. ఈ టెక్నాలజీ వల్ల అకస్మాత్తుగా బ్రేక్ వేసిన రోడ్డుపై వాహనాలు ఆగి ఉన్న మిగతా వాహనాలకు అలర్ట్ వెళుతుందని చెప్పారు. దీని ద్వారా ప్రమాదాలు వివరించే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను అన్ని వాహనాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సాంకేతికత రోడ్డు భద్రతను మెరుగుపరుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలను అన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేయాలి. మరోవైపు అధికారులు క్షుణ్ణంగా బస్సులను పరిశీలించాలి. దానికి తోడు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు కూడా తాము సరైన బస్సులో ప్రయాణిస్తున్నామా లేదా అన్న ఆలోచన చేయాలి. బస్ మితిమీరిన వేగంతో వెళుతున్నప్పుడు ప్రయాణికులు డ్రైవర్ ని అప్రమత్తం చేయాలి. ప్రైవేట్ బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారా లేదా అనే అంశాన్ని, అలాగే అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి పరికరాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని చూసుకోవాలి. లేకపోతే తాము గమ్యం చేరటం మాట దేవుడెరుగు. తమ ప్రయాణాలు, తన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Kyaarthi Connects.